వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఆక్యుపంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు ఉన్నారు. చాలా మంది యూరినరీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు. ఫ్రీక్వెంట్ గా యూరిన్ కి వెళ్తూ ఉంటారు. లేకపోతే దగ్గొచ్చిన తుమ్మొచ్చిన వాళ్ళకి యూరిన్ పడిపోవడం అంటూ జరుగుతుంది. ఇలా యూరిన్ కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళకి కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ చూపించబోతున్నారు జనార్దన్ ఆచార్య గారు. తెలుసుకుందాం ఆ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటో. అలాగే మీరు కూడా ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ఇవి ఫాలో అవ్వండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో చాలా మందికి యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరినరీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి, ఎవరిలో ఉంటాయండి? ఇప్పుడు యూరినేషన్ లేదా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము, యూరినరీ అర్జెన్సీ అంటాము, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాము. చాలామందికి కనపడుతున్నాయి ఈ మధ్య. ఇవి ఎప్పుడు రావాలంటే ఒక వయసు వచ్చిన తర్వాత రావాలి. ఈ యూరిన్ సంబంధించిన సమస్యలన్నీ కూడా వృద్ధాప్యంలో రావాల్సిన సమస్యలు. నిజానికి వాళ్ళకే వస్తాయి కూడా. 50 తర్వాత, ఈ 40 తర్వాత, 50 తర్వాతనే ఇవి కనిపిస్తుంటాయి. ఏది యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్లు అయితే అప్పుడప్పుడు రావచ్చు, అందరికీ రావచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పే విషయాలు అంటే కొంచెం పెద్దవి. ఏది ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం, వృద్ధాప్య సమస్యలు ఒక విధంగా, ఇవన్నీ ఒక రకంగా వృద్ధాప్యంలో వచ్చేవి ఇప్పుడే వస్తున్నాయి. కరెక్ట్, ఇది కామన్ అయిపోయింది. అంటే యూరిన్ ఆపుకోలేకపోవడం కానీ, అర్జెంటుగా వెళ్ళాల్సి రావడం కానీ, తుమ్మిన చిన్న దగ్గిన కూడా యూరిన్ పడిపోవడం కానీ, తర్వాత బ్లాడర్ కంప్లీట్గా అవ్వదు. అందువల్ల ఏంటంటే ఎక్కువసార్లు పోవాల్సి వస్తుంటది. యూరిన్ కంప్లీట్ గా చేయరు, బ్లాడర్ ఫుల్ గా ఉన్నా కానీ కంప్లీట్ గా యూరిన్ కి వెళ్ళరు. అందువల్ల ఏమవుతుందంటే త్వరగా మళ్ళీ నిండుతుంటుంది, ఎక్కువసార్లు పోవాల్సి వస్తుంది. చాలా మంది అయితే నైట్ పాపం ఇబ్బంది పడతారు. నైట్ ఫ్రీక్వెంట్గా 4 సార్లు 5 సార్లు యూరిన్ పోవాల్సిన ఆ పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుంది. సో ఏదైనా సరే యూరిన్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే, యూటీఐ అంటాం కదా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూటీఐ కానీ, యూరిన్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే, ఇప్పుడు ఇందాక అనుకున్న ఏదైనా సరే, యూరిన్లో మంట రావడం కానీ, కొంతమందికి అయితే యూరిన్లో కొంచెం ఒకసారి బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవి కొంచెం చిన్న పెద్ద ఇష్యూలు లాగా దారితీస్తుంటాయి. ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి అక్కడ బ్లడ్ రావడం కూడా చూస్తుంటాం. సో అవి కొంచెం ఇంకా పెద్ద సమస్యలు దారితీస్తుంటాయి. ఏదైనా సరే ముందు ప్రాథమికంగా ఒక యూరిన్ సమస్య వచ్చింది అంటే మనం ఆక్యుప్రెషర్లో ఏం చేయొచ్చు అంటే ఒక 2 అద్భుతమైన పాయింట్స్ మనం చెప్పొచ్చు. ఒకటి, ఈ యూరినేషన్ సంబంధించి అంటే ఒక పెల్విక్ ఏరియాలో ఉంటుంది. అంతా కూడా ఇదంతా పెల్విక్ ఏరియా అంటాం. ఈ పెల్విక్ బోన్, పెల్విక్ ఫ్లోర్, పెల్విక్ ఏరియా అంటాం. అది రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉండేటటువంటి ఒక ప్రదేశం. సో అక్కడ ఈ మజిల్స్ వీక్ అయినప్పుడు అవి హోల్డ్ యూరినరీ బ్లాడర్ ఉంటుంది. ఆ బ్లాడర్ ఏం చేస్తుంది, యూరిన్ని హోల్డ్ చేస్తుంది. ఆ హోల్డింగ్ కెపాసిటీ తగ్గినప్పుడు వదిలేస్తుంది. ఆ మజిల్ స్ట్రెంగ్త్ పోతుందని అర్థం. వీక్ అయినప్పుడు మజిల్స్ అన్ని వీక్ అవుతాయి, స్ట్రెంథెనింగ్ పోయింది. హోల్డ్ చేయలేవు. బ్లాడర్ కాంట్ హోల్డ్ ద యూరిన్. యూరిన్ చేయగా అలా వదిలేస్తుంటుంది, తొందరగా వదిలేస్తుంటుంది. సో దానికి దీన్ని చెప్పేది ఏంటంటే అక్కడ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం కానీ, ఆ బ్లాడర్లో ఎనర్జీ తగ్గడం కానీ, ఆ మజిల్ వీక్ అయిపోవడం కానీ. ముఖ్యంగా ఏంటంటే ఈ చేతులు కాలు అన్ని కదుపుతాం, మనం అన్ని చేస్తాం, కానీ ఈ ఏరియా అసలు మనకు మూమెంట్ రాదు. అందుకని కొన్ని రకాల ఎక్సర్సైజ్ ఉంది చూసారా, రింగ్ పెట్టి ఇలా నడుము దిగుతుంటారు. అలాగే ఇంకొక ఆసనాల్లో ఒకటి బాగా దీని పనికొచ్చే ఆసనం ఒకటి ఉంటుంది. అదేంటంటే బటర్ఫ్లై. ఇలా కూర్చు బటర్ఫ్లై ఆసనం తెలుసు మీకు? బటర్ఫ్లై ఆసనం వల్ల కూడా ఆ ఏరియాలో ఎక్కువ మూమెంట్ తీసుకోవడానికి వీలుంటుంది. సో ఏదైనా ఆక్యుప్రెషర్లు ఏంటంటే ఒక కమాండింగ్ పాయింట్ ఉంది మొత్తం ఎంటైర్ ఈ ఏరియాకి. పెల్విక్ ఏరియాలో ఏ సమస్య వచ్చినా సరే, ఇది ఒకటే కాదు, ఇక్కడ బోన్ ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక పాయింట్ ఉంది, కమాండింగ్ పాయింట్ అంటాం. ఆ కమాండింగ్ పాయింట్ అంటే SP6 అంటాం. స్ప్లీన్ మెరిడియన్లో .6. అదే స్ప్లీన్ అంటే ఏం చేస్తుందంటే, స్ప్లీన్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించింది. దాంతోపాటు ఇంకేం ఫంక్షన్ చేస్తుందంటే అది మజిల్ని టోనిఫై చేస్తుంది. మజిల్ స్ట్రెంగ్త్ కూడా స్ప్లీన్ హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ కూడా అక్కడికి బాగా పంప్ అయ్యేలా ట్రై చేస్తుంది అది. అందువల్ల SP6 అనేది చాలా ప్రూవెన్ పాయింట్. అది ఎక్కడ ఉంటుందో సో మీరు ఆ బోర్డు పైన గీసింది
SP6 పాయింట్ అయినా SP6 అనే పాయింట్ ఒకటి ఉంటుంది. ఓకే అయితే ఆ పాయింట్ ఏంటంటే ఈ ఈ కమాండింగ్ పాయింట్ లాగా పనిచేస్తుంది. ఈ యూరినరీ ఇష్యూస్కి అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఒక చిన్న ఏంటంటే అది ప్రెగ్నెంట్ విమెన్, గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ పాయింట్ యూజ్ చేయకూడదు. ఓకే, గర్భిణీలు తప్ప ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. గర్భిణీలు ఎందుకు చేయొద్దు అంటున్నారు? ఎందుకు చేయొద్దంటే ఒక్కొక్కసారి ఆ పాయింట్ చేయడం ద్వారా వాటర్ మెటబాలిజంలో మార్పులు వచ్చేసి శిశువుకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, గర్భస్థ శిశువుకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే అమ్నియో ఫ్లూయిడ్సే కదా అంతా కూడా, వాటర్ మెటబాలిజం కదా. అందువల్ల ఈ పాయింట్ ఆక్యుప్రెషర్లో ఏం చెప్తామంటే ఈ SP6 అనే పాయింట్ ప్రెగ్నెంట్ విమెన్ కి మనం చేయొద్దని చెప్తాం. సేఫ్ పాయింట్. అది మనం చేద్దామంటే మిగతా వాళ్ళ కోసం, అందరి కోసం పనికొచ్చే ఇది ఎవరైనా చేయొచ్చు, ప్రెగ్నెంట్ విమెన్ తప్ప. ఇక మిగతా ఇంకొక పాయింట్ ఉంది, ప్రెగ్నెంట్ విమెన్ కూడా చేయొచ్చు. అది ఇంకొక పాయింట్ కూడా చెప్తాం. అదేంటంటే UB65 యూరినరీ బ్లాడర్ లో 65 అనే పాయింట్ ఒకటి ఉంది. అది ఎవరైనా నార్మల్గా చేసుకోవచ్చు. అది ఎప్పుడు చేసినా కూడా ఆ ప్రెషర్ పాయింట్ని ఒక పెన్తో మామూలుగా ఆ పాయింట్ మీద 1 నిమిషం పాటు నొక్కి వదలడమే. 1 మినిట్ ప్రెషర్ చేయాలి. లేదా మన ఈ ఇండెక్స్ ఫింగర్, మన తొంబుతో కూడా మెల్లగా ఆ పాయింట్ని SP6 కానీ UB65 కానీ, ఈ 2 పాయింట్లు ఈ యూరినరీ ఇష్యూస్ కి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి కాళ్ళల్లో ఉంటాయా? ప్రెషర్ పాయింట్స్ 2 కాళ్ళలోనే ఉన్నాయి. 2 కాళ్ళని, ఒకటి కాలు లోపల వైపు ఉంది, యాంకిల్ ఏరియాలో ఉంది, ఇంకొకటి ఏమో ఫింగర్స్ లో ఉంటుంది. మనకి నెట్ లో వెతికినా దొరుకుతాయి, కానీ మీరు కొంచెం బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో కాళ్ళల్లో? తప్పకుండా. యూరినరీ ఇష్యూస్ దానికి సంబంధించి మనం ఈ వీడియోలో 2 ప్రెషర్ పాయింట్స్ డిస్కస్ చేసాం. ఒకటి ఏంటంటే SP6 అన్నాము. SP6 అది ఎక్కడుందంటే, అది ఎక్కడుందో అంటే కాళ్ళల్లో ఉంది. కాలు యొక్క లోపల భాగంలో ఉంది, యాంకిల్ ఏరియాలో ఉంది. లోపల యాంకిల్కి బయట వైపు లోపల వైపు ఉంటుంది కదా. లోపల బొటన వేలు ఉందంటే, బొటన వేలు, 2వ వేలు, ఇట్లా వేలు, ఈ బొటన వేలు వైపు అంటే లోపల లెగ్ ఇది ఇన్సైడ్. ఇక్కడ ఒక యాంకిల్ బోన్ ఉంది. యాంకిల్ బోన్ నుంచి కరెక్ట్గా 4 ఫింగర్స్ విడ్త్ లోపల ఉంది. ఇక్కడ SP6 అనే పాయింట్. SP6 అనే పాయింట్ ఇది. ఈ SP6 అనేది యాంకిల్ బోన్, కరెక్ట్గా యాంకిల్ బోన్ మీద అలా 4 ఫింగర్స్ పెట్టి ఆ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ వస్తుంది. ఇది బొటన వేలు, యాంకిల్ బోన్లో నుంచి 4 ఫింగర్స్. ఎవరైతే ఈ పాయింట్ యాక్టివేట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫింగర్సే పెట్టాలి. పిల్లలకు మీ ఫింగర్స్ పెట్టకూడదు, లేదా మీకు వేరే వాళ్ళ ఫింగర్ పెట్టకూడదు. ఎవరికి వాళ్ళే వాళ్ళ 4 ఫింగర్స్ విడ్త్ లోపల ఇది వస్తుంది. ఇది SP6 అనే పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే UB65 అనే పాయింట్. యూరినరీ బ్లాడర్లో పాయింట్ నెంబర్ 65. అది ఎక్కడ ఉంటుందంటే ఇది బయట, ఇది ఇది అవుటర్ యాంగిల్లో ఉంటుంది. అంటే ఇది బొటన వేలు, 2వ వేలు, 3వ వేలు, కాళ్ళలోనే ఉంది. 4, 5, ఈ 5 ఇది యాంగిల్ బోన్. ఇది బొటన వేలు నుంచి అలా వచ్చినప్పుడు చిటికెన వేలు ఉంది, చిటికెన వేలులో ఉంది. అది ఎక్కడ ఉందంటే ఈ ఒక ఫస్ట్ జాయింట్, 2వ జాయింట్, ఈ 2వ జాయింట్లో ఉంది. ఇది UB65 ఈ జాయింట్లో ఉంది. ఈ జాయింట్లో ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఇలా కొంచెం డిస్కలరేషన్ ఉంటుంది. కొంచెం లోపల వైపు బయట అంతా డార్క్ కలర్ ఉంటుంది, ఇక్కడ కొంచెం వైట్ కలర్ ఉంటుంది. ఇలా గోరు పక్క నుంచి ఇలా వస్తుంది. ఈ డిస్కలరేషన్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఉంటుంది. ఇది కొంచెం డార్క్ ఉంటుంది, ఇది కొంచెం కింద పోర్షన్ లైట్గా ఉంటుంది, లైట్ కలర్లో ఉంటుంది, వైట్లో ఉంటుంది. సో ఇది ఇలా వచ్చినప్పుడు ఈ మార్కేషన్ ఉంటుంది. ఎవరికైనా పాదం లోపల వైట్ ఉంటుంది, దాని మీద కొంచెం డార్క్ ఉంటుంది. ఆ వైట్ డార్క్ మధ్యలో నుంచి ఇలా ముందుకు వచ్చినప్పుడు ఈ 2వ జాయింట్లో ఈ డార్క్ కలర్, వైట్ కలర్ ఎక్కడ కలుస్తుందో అక్కడ ఉంది UB65. ఇది UB65 అనే పాయింట్. ఇప్పుడు ఈ SP6 అనే పాయింట్ ఒకటి, UB65 అనే పాయింట్ ఈ యూరినరీ ఇష్యూస్ చాలా చాలా బాగా పనిచేస్తాయి.
అది ఎనీ యూరినరీ అర్జెన్స్ అయినా, ఎక్సెస్ యూరినేషన్ వచ్చినా, ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వచ్చినా, యూరిన్ పోయడంలో ఇబ్బందులు వచ్చినా, యూరిన్ తక్కువ వచ్చినా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినా, ఏదైనా కానివ్వండి ఈ 2 పాయింట్స్ కనుక చేయొచ్చు. కాకుండా ఏంటంటే SP6 అనే పాయింట్ మాత్రం గర్భవతులు చేయొద్దు. ప్రెగ్నెంట్ విమెన్కి ఈ పాయింట్ మాత్రం చేయకూడదు. ఈ పాయింట్ అందరూ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా 2 పాయింట్లు కూడా చేయొచ్చు. చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. యూరినేషన్ సంబంధించిన అనేక సమస్యలు మన కాళ్ళలో ఉండే పరిష్కారం ఉంది. రిజల్ట్స్ ఓరియంటెడ్ పాయింట్ చెప్పాము, ట్రై చేయండి, మీ అభిప్రాయాలు చెప్పండి. ఒకవేళ ఇప్పుడు వ్యూవర్స్కి ఇది సరిగ్గా అంటే కనిపించకపోతే మీరు ప్రెషర్ పాయింట్స్ మనకి గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే UB65 అని మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీకు అందులో కూడా క్లియర్గా తెలుస్తుంది. ఈ పాయింట్ని ఎవరైనా కూడా ప్రెస్ చేసుకోవచ్చు, యూరినరీ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్న వాళ్ళు. అలాగే ఇంకో SP6 అనే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, అది మాత్రం ప్రెగ్నెన్సీ ఉమెన్ మాత్రం అస్సలు చేయకూడదు. మిగతా ఎవరైనా కూడా ఆ ప్రెషర్ పాయింట్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా ఏమైనా డైట్ లాంటివి ఏమైనా చెప్తారా? డైట్ అంటే ఈ యూరినరీ ఇష్యూ ఉన్న వాళ్ళు ముఖ్యంగా 2-3 విషయాల్లో జాగ్రత్త పడాలి. ఒకటి, ఇది కిడ్నీ లేదా బ్లాడర్ స్ట్రెంగ్తెన్ కోసం కొన్ని రకాల ఇందాక చెప్పిన ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, పెల్విక్ మజిల్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయాలి. అందులో ముఖ్యంగా బాగా పనికి వచ్చేది మన బటర్ఫ్లై ఆసనం బాగా పనిచేస్తుంది. బటర్ఫ్లై ఆసనం బాగా పనిచేస్తుంది. అలాంటి ఇంక చాలా దొరుకుతాయి, అదొకటి చేయాలి. రెండవది ఏంటంటే డయట్ విషయానికి వచ్చినప్పుడు ఈ టీ కాఫీలు బాగా తగ్గించేయాలి. మీరు చూడండి, టీ కాఫీలు తాగిన రోజు ఎక్కువ యూరినేషన్ ఇబ్బందులు ఉంటాయి. సో టీ కాఫీలు బాగా తగ్గించేయాలి. మూడవది సాల్ట్స్, బాగా ఉప్పు తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది క్రేవింగ్ ఉంటుంది సాల్ట్స్ తినేవాళ్ళు. ముఖ్యంగా యూరినరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరిలో కూడా క్రేవింగ్ ఉంటుంది, సాల్ట్ క్రేవింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ యూరినేషన్కి, ఎక్సెస్ యూరినేషన్కి, యూరినరీ ప్రాబ్లమ్కి సాల్ట్ దగ్గర సంబంధం ఉంది. సో అందువల్ల సాల్ట్స్ బాగా తగ్గించాలి. ఉప్పు బాగా ఎక్కువ తినే వాళ్ళు తగ్గించాలి. అస్సలు నేను సాల్టే తినట్లేదు అనుకునే వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు. అంటే ఎక్కువ తక్కువ ప్రాబ్లం, ఎక్కువ ఉప్పు తిన్న ప్రాబ్లం, అసలు తినకపోయిన ప్రాబ్లం. సాల్ట్ ఉండాలి. అది అందువల్ల మన జీవన శైలి మనకు తెలుసు, మనం ఎక్కువ తింటున్నాం అనుకున్న వాళ్ళు వెంటనే బాగా తగ్గించేయండి. దాదాపు ఎక్కువ తింటారు. సాల్ట్ తక్కువ తినే వాళ్ళు దొరకరు, ఎందుకంటే అన్ని పదార్థాలు సాల్టే ఉంటుంది కాబట్టి. పికిల్స్ దగ్గర నుంచి ఇప్పుడు దాంట్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్గా వాడతాం. సో ఇంతే, ఈ కొంచెం సాల్ట్స్ కంట్రోల్ చేయాలి. తర్వాత ఈ పెల్విక్ రిలేటెడ్ మజిల్ టోనిఫికేషన్ కోసం ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్తోని చాలా రిలీఫ్ దొరుకుతుంది, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. వాళ్ళలో ఉన్నటువంటి యూరినేషన్ సంబంధించిన అనేక సమస్యలు, అర్జెన్స్ అంటే తొందరగా బాత్రూమ్ దాకా పోలేరు పాపం, పడిపోతుంది, వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సమస్యలు బాగా పరిష్కారం అవుతాయి. ఇది చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రెషర్ పాయింట్స్తో పాటు డైట్ అండ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అవన్నీ తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.